మాజీ మంత్రి కేటీఆర్ పై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లుగా పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5,000 రూపాయలు అడుక్కోండి అని చెప్పడం ఆక్షేపణీయమన్నారు. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటుకు 5,000 రూపాయల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్ పై కేసు పెట్టాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్రమంగా సంపాదించినటువంటి 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5,000 అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం. ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తున్నాం. సోమోటోగా కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు 5,000 రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు 6,000 ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది. మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలగజేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. మేము ఇస్తున్నటువంటి 200 యూనిట్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, నూతనంగా ఉద్యోగాలు కావచ్చు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్, డ్రైన్, ఇతరత్ర అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాలు మా అభ్యర్థి చదువుకున్నటువంటి పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. మా